మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఇది మీకు చాలా స్ట్రాంగ్గా వెరీ వెరీ పాజిటివ్ మెసేజ్ అని చెప్పొచ్చు. సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో డెఫినెట్లీ అన్ని పాజిటివ్ మెసేజెస్ని మీరు కమెంట్స్లో క్లెయిమ్ చేయండి, అఫర్మ్ చేయండి, ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పేసి పాజిటివ్గా. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటి అన్నది చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్? ద వరల్డ్. సో కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్ అంటేనే ఇప్పుడు మీరు ఒక గోల్ అనేది రీచ్ అయిపోవడము, చాలా టైం నుంచి కష్టపడుతూ ఉండడము, ఇప్పుడు ఆ కష్టం అనేది ఫినిష్ అయిపోయింది. లైక్ లెట్సే మీరు ఏదో నేర్చుకోవాలి కోర్స్ అని అనుకుంటున్నారంటే చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు అది ఫినిష్ అయిపోయింది, ఇంకా ఫినిష్, ఇప్పుడు ఇంకా అది ఎలాంటి ఇన్కంప్లీట్నెస్ లేదు. అందుకని నేను ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది ఫస్ట్ దాంట్లో ఏంటి అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీరు సెటిల్ అవ్వబోతున్నారు. లైక్ మనీ పరంగా, మిగతా ఫ్యూచర్ పరంగా వచ్చేసరికి ఎక్కువగా ఆలోచించట్లేదు. అంటే మీ హార్డ్ వర్క్ ఇప్పుడు కంప్లీట్లీ ఒక అంటే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది, మీరు ఎలాంటి ఇబ్బంది పడట్లేదు అన్నట్లు చూపిస్తుంది. అందుకనే మీకు సెకండ్ మెసేజ్ కూడా యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే కంప్లీషన్. ఒక ఫుల్ సైకిల్ అనేది మీరు ఫినిష్ చేసేసారు. పాత సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోయింది, కష్టపడిన దానికి తొందరలో మీకు ఫలితం అనేది రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట. ఫలితమే రావడం కాదు, మీరు చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి. ప్రతి ఒక్కరికి ఈ సిచ్యువేషన్ డిఫరెంట్. కొంతమంది మీరు కనెక్షన్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అవ్వడము, కొంతమందికి సక్సెస్ సంబంధించి, మనీ పరంగా, కెరియర్ పరంగా ఎక్స్పీరియన్స్ అవ్వడం లాంటిది. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు అది ఒక సర్కిల్ అనేది ఫినిష్ అయిపోయింది, అంటే ఎండ్ అయిపోయింది. ఇంకా అంటే ఆ లెసన్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా మీరు కొత్త చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. అంటే పాత సైకిల్స్ అంతా అయిపోయింది. యాక్చువల్లీ నేను దీనికి సంబంధించి మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనము 20th వరకు, రైట్, March 20 వరకు మనకు పైసెస్ సీజన్ ఉండింది. సో పైసెస్ సీజన్లో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఓకే, సో పైసెస్ సీజన్ చాలా చాలా డ్రీమీ సీజన్ ఉండింది. ఓకే, నాకైతే చాలా డిఫరెంట్గా, అంటే ఫ్యాంటసీ వరల్డ్లో ఏదో ఉన్నట్లుగా ఉండింది అనమాట. ఓకే, ఒక్కసారిగా పైసెస్ సీజన్ అయిపోయింది. 21st, 22nd నుంచి నాకు ఆల్రెడీ ఏంటంటే ఆ షిఫ్ట్ అయిపోయేసరికి ఇప్పుడు ఏరీస్ సీజన్లో ఉన్నాం మనము, అంటే మేషరాశి సీజన్లో ఉన్నాం అనమాట. అంటే ఏరీస్ వచ్చేసి ఫైర్ సైన్, ఫస్ట్ ఫైర్ సైన్, చాలా పవర్ఫుల్ సైన్, ఎనర్జెటిక్ సైన్ అనమాట. అంటే వర్క్ చేస్తుండడం, ఎనర్జీతో అన్ని యాక్షన్ ఓరియంటెడ్ ఏరీస్ అనమాట. సో పైసెస్ డ్రీమీ, ఒక్కసారిగా యాక్షన్ ఓరియంటెడ్ వచ్చేసరికి నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడే నేను నిద్ర నుంచి లేచానేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట. సో అది టైప్ ఆఫ్ లైక్ ఒక ఎగ్జాంపుల్, మీకు సైకిల్ అనేది ఫినిష్ అయిపోయింది అంటే ఇప్పుడు ఆ డ్రీమీనెస్, ఆ ఫ్యాంటసీ థింగ్ ఏదైతే ఊహల్లో ఉండడమో అది ఎండ్ అయిపోయి ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ దానికి, ఆర్గనైజ్డ్ అవ్వడానికి, డిసిప్లైన్ అవ్వడానికి, పనుల్లో